Sai Gopi, an IT professional from Vijayawada, Andhra Pradesh, made a bold decision to return to the traditional pottery he grew up with. The emotional and physical strain of a high-pressure IT job pushed him to quit and revive his family craft. Today, he creates clay pots and traditional earthen cookware while working to preserve the art form. Sai says his income has now doubled, sometimes even more, earning 1 to 2 lakh rupees a month during peak seasons compared to his earlier 50,000 rupees software salary. అక్కడ నేను జాబ్ చేసినప్పుడు నాకు సాఫ్ట్వేర్లో 50,000 వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ నేను ఈ కొండలో పని చేస్తూనే ఒక ₹1,00,000 దాకా నేను సంపాదిస్తున్నాను. ఈ లక్షే కాదు, ఇంకా నేను మన కష్టపడినంత మనం ఎంత ఇంట్లో ఓపుకున్నంత వరకు కష్టపడుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని కూడా చెప్తున్నాను. ఉద్యోగం ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఉద్యోగాలు చేస్తే మనకి ఈ పని చేసేది ఎవరు, మన కుల వృత్తిని కూడా మనం కాపాడుకోవాలి అని నేను యువతకి చెప్పగలను. But more than money, Sai says he has gained peace, better health and a balanced routine, working mostly in the mornings. Pottery keeps his body active and his family no longer worries about the stress he once carried. నలుగురు కూడా నా మీద డిపెండ్ అయి ఉన్నారంటే వాళ్ళకి సంతోషమే, వాళ్ళకి హ్యాపీగానే ఉంది. నా కాడి నుంచి పని చేసి నేర్చుకున్న వాళ్ళు ఇంకో నలుగురికి పని నేర్పాలని నేను అనుకుంటున్నాను. నాన్నగారు వాళ్ళు ఇంకా చాలా సంతోషపడ్డారు, ఈ పని చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను జాబ్ వస్తే ఎక్కడ హైదరాబాద్లో వెళ్ళాము, ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం చూడలేరు. వాళ్ళకి వీడియో కాల్ మాడాలి. ఎక్కడ పిల్లడు ఎలా ఉన్నాడో వాళ్ళకి బాధ. చదువుకున్నప్పుడు చదువుకున్నారు, చదువుకుని జాబులు చేస్తున్నా వాటి వెళ్ళిపోతున్నా ఇక్కడ బాధపడుతున్నారు. అది చెప్పగలను. ఇక్కడ నేను పని చేస్తున్నందుకు వాళ్ళు సంతోషంగా వాళ్ళు పడుతున్నారు. Sai's story shows that success isn't always found in a corporate office or a high-rise building. Sometimes it lies in the passion we hold within us and the courage to follow our heart.